చామగడ్డ పులుసు ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. చామగడ్డలు పొట్టు తీసి పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్లో బాయిల్ చేద్దాము. బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా నేను. ఇది చింతపండు నానబెట్టేసా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక చిన్న సైజ్ టమాటో, వెల్లుల్లిని కొంచెం జీలకర్ర యాడ్ చేసి పచ్చగా దంచి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. తర్వాత మిర్చి, ఆనియన్, కరివేపాకు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలని మంచిగా మగ్గనిద్దాం. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత పచ్చగా దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్నాం. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇది కొంచెం మగ్గనిద్దాం. బాయిల్ చేసి పెట్టుకున్నాం చామగడ్డను ఇందులో వేసుకున్నాం. ఇది కొంచెం సేపు ఆయిల్లో ఇలా వేయనివ్వాలి. ఇలా ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కారం, సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇవి ఒక 10 మినిట్స్ వేగనిద్దాం. కొంచెం ముక్కలకి ఆయిల్ పడుతుంది, అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వెళ్తున్నప్పుడు మనం గుజ్జు తీసి పెట్టుకుని చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం. పులుపుకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ ఇంకా కారం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర కొద్దిగా ఉంచుకొని లాస్ట్లో ఇలా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, మంచి అరోమా ఇస్తుంది కర్రీకి. ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను కొద్దిగా. ఇందులో మెయిన్ టేస్ట్ ఆఫ్ కర్రీ నువ్వుల పొడి, నువ్వులు వేయించి పొడి పట్టుకొని పెట్టుకున్నది అని ఇందులో వేసుకున్నాం. కర్రీకి చిక్కదనాన్ని అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. పులుపు ఎక్కువ తగలకుండా మంచి టేస్ట్ ఇస్తుంది కర్రీకి. అలాగే చిక్కగా కూడా అవుతుంది పులుసు అనేది. ఇందులో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకున్నాం. ఇలా మంచిగా మరగనివ్వాలి. కర్రీ చిక్కగా అయ్యేంత వరకు మధ్యలో కలుపుతూ చిక్కగా అవనిద్దాం దీన్ని. కర్రీలో మంచిగా దగ్గరకు వచ్చి గ్రేవీ చిక్కబడిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. టేస్టీ చామగడ్డ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని మోర్ అప్డేట్ కోసం ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. No, parole che come questo. Mami?